చాపత్తి లేదుగా, తీసుకొస్తా. బా దుకాణంలో ఎవరు ఇప్పటికి షాహి తాగుదును. వదిన ఏమనుకుంటుందో ఏమో, ఎటో ఏమనుకుంటాను. ఏ పోరే, పొద్దుగాల ఎటు తిరుగుతున్నావు? మా ఇంట్లో పని ఎందుకు వస్తున్నావు? చిన్నప్పుడే మీ అయ్యవని ఓడగొట్టుకున్నావు, మళ్ళీ నీ ముఖం చూస్తేనే జట్టతనం. ఇంకోసారి ఇటు మొక్క వచ్చావు. ఏ ఆగవే, ఇంకా చాయ్ పెట్టలేదా? లేదు వదినే, చాయ్ పత్తి అయిపోయింది, కొనుక్కరావడానికేనా. ఇంతసేపు ఏం చేస్తున్నావు చాయ్ పెట్టకుండా? మనిషివి కాదా? ఈ టైం వరకు నేను చాయ్ తాగుతాను, నీకు తెలుసు కదా. తెలుసు. మరి పెట్టకుండా ఏం చేస్తున్నావు? చాపత్త లేదని ఇయ్యాలి చెప్తున్నావు. నిన్న తెచ్చి పెట్టుకోవా ఇంట్లో? చూసుకోలేవు వదినే. అయినా నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటూ మాది బుద్ధి తక్కువ. తినటానికైతే ముందత్తావు. ఎందుకుంటానవే ఇంట్లో? ఎవరైనా పట్టుకొని పోతే కాదా? నీకు కట్నాలు పోషించే అంతా మా దగ్గర లేవమ్మా. నువ్వేం కట్టపడి సంపాదించి పెడతలేవు. ఎట్లున్నా చూడు, పోనాడు చాయ్ పెట్టుకో. చెల్లె తిన్నవరా? బుజ్జి ఏమైందిరా? ఏం ఆలోచిస్తాను? ఏం కాలేదన్నా. అదే ఏమైంది చెప్పు. మొగం అంత చిన్న పోయి ఉంది. ఏమైంది? ఏమైనా అన్నారా? రోజుకి ఒకసారి దుకాణంలోకో పెద్దమ్మోళ్ళ ఇంటి సైడో అందరి ఇళ్ళలోకి పోతే, నువ్వు జట్టదానివి, మా ఇళ్ళలోకి రాకు, నీ ముఖం చూసినా జట్ట అని తిడుతున్నారు అందరూ. చెల్లె నువ్వేం బాధపడకే. అయినా నువ్వేం చేసినవే? అమ్మ నన్ను హౌస్ గాడికే ఉంది, ఆ భగవంతుడు వాళ్ళని తీసుకుపోయిండు. అయినా మనిషి ఎల్లకాలం పురుడు పోసుకొని ఇక్కడనే ఉంటాడానే. ఏదో ఒక రోజు అందరు చచ్చిపోయేటోళ్ళే కదా. కాకపోతే అమ్మ నాన్న కొంచెం ముందు వేరు గంతే. దానికి నువ్వెట్లా నష్టదత్తులు అవుతావు చెప్పు. ఇక చెల్లె వాళ్ళ అన్న మాటలు నువ్వేం పట్టించుకోకురా. నేనేమనంటే నువ్వు పట్టించుకో, సరేనా? నువ్వు అన్నీ ఆలోచించుకుంటూ నాకు చెప్తాను. లేదన్నా, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నేను కూడా అమ్మల కాడికి పోతా. చెల్లె ఏం మాట్లాడుతానవే? పిచ్చి గిట్ల లేచిందా నీకు? నాకెవరుండే నువ్వు తప్ప, నీకు నేను, నాకు నువ్వు గంతే. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు. ఇక చెల్లె ఇంకొకసారి ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలకు మనసులో రానియకు. నాకు నువ్వు తప్పితే ఎవరు ఉన్నారు? సరే, ఏడవకు. ఎప్పుడు వచ్చినావే? నేను వచ్చి 5 minutes అవుతుంది అని నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట? మనం పెళ్ళి చేసుకుందాం. అది చేసుకుందామని అంటున్నా కానీ, కాకపోతే కొంచెం టైం తీసుకుందాం. టైం అనేది వద్దు. మా ఇంట్లో మా వదిన అనే మాటలకు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏమన్నది? చెప్పుకుంటే నాకే సిగ్గు చేయడు, కానీ ఇంట్లోండి తినుకుంటుంటాను, ఎవరన్నా పట్టుకొని పోతే అన్నది. ఏడవకు, అవన్నీ మాట్లాడినదా? మీ అన్న ఏమనలేడా మరి? మా అన్న లేడు. మా అన్న ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది. మా అన్న అటు పోయినాక ఎట్లా పడితే అట్నే తిడుతుంది. మరి మీ వదిన గురించి మీ అన్నకి చెప్పపోయినవే? అద్దు, ఇప్పటికే మా వదిన నన్ను ఎట్లా పడితే అట్నే తిడుతుంది. ఈ ముచ్చట మా అన్నకు తెలితే మా అన్నకి ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఇక మా వదిన గురించి చెప్పింది అనుకో, మా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను ఎవరి గురించి చెప్పా. నేను పెళ్ళి చేసుకుంటా. నువ్వు వేసుకోకపోతే మాత్రం నేను కూడా మా అమ్మల దగ్గరికి వెళ్ళిపోతా. అరే అట్లా ఎందుకు అంటున్నావే? చేసుకుందామని అంటున్నా కదా, కాకపోతే కొంచెం టైం తీసుకుందాం అంతే. చెప్పింది తినుకుంటూ కూడా మళ్ళీ అట్లా అంటాను. సరే, మీ అన్నకు నువ్వు అంటే ఇష్టం కదనే? అవును. సరే, మనం ముచ్చట మీ అన్నకి చెప్పు. అమ్మో, మా అన్నతోటి ఇంతవరకు మా వదిన ముచ్చటనే చెప్పలే. ఇప్పుడు ఈ ముచ్చట చెప్తే ఏమంటాడో ఏమో. అరే నువ్వు ఇష్టం కదా, నువ్వేం చెప్తా వింటాడు కదా మీ అన్న. ఒకసారి చెప్పి చూడు, చెప్పి మా ఇంటికి తోలుకొని రా, నేను మా అమ్మతో మాట్లాడతా. సరే. సరేనా? చెల్లె అన్న ఇప్పుడు వస్తానా? ఇప్పుడు వస్తున్నా. అంత మంచిదేనారా? అంత మంచి అన్న కూర్చుందా? సరే చెల్లె, కూర్చో. చెప్పారు ఇక చెప్పేదేమో చెల్లె, మనం అనుకున్న ముచ్చటనే. బుజ్జిది చదువు అయిపోయింది. ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. గదే మాట్లాడదామని వచ్చిన. ఈ సంవత్సరం పెళ్ళి చేస్తావా?
మరి చిన్నప్పుడు అది వచ్చినప్పుడు నా కొడుకు ఇస్తా అని పేరు పెట్టినావు. అప్పుడు అనుకున్న ముచ్చట మరి నీకు ఆదుకుందానే. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట నా చెల్లె, నా అవదాస్తి మొత్తం నా బిడ్డకి ఇచ్చేస్తాను. మనం అనుకున్న ప్రకారం పెళ్లి చేద్దాం. అల్లుడు ఎటువేయండి మరి ఇంతసేపు మాట్లాడబట్టి అత్తలేడు. వాడు అన్నడా ఇంకా లేవలేదు. నాకు 10 మంది ఉన్నారా అనే కొడుకులు, నాకు వాడు ఒక్కడేనా. సరే చెల్లె మరి నేను ఇక నా సొమ్ము నువ్వే తింటావు, నీ సొమ్ము నేను తింటా, ఇంకెవరు వస్తారు? సరే నీ ఇంటికి అల్లుడు ఎవడతావు నేను చూస్తా, నా ఇంటికి కోళ్ళు అవుతుంది అంత నేను చూడనా. సరే చెల్లె మరి నాకు కొద్దిగా పని ఉంది, నేను మా అయ్యగారితో మాట్లాడి ఫోన్ చేస్తాను నీకు. ఆ అయ్యగారిని అడిగి నాకు ఫోన్ చేయి. అల్లు లేచినాక చెప్పు మా మర్చిపోయినరా అని. సరే సరేనా? ఆ. పోయేస్తా చెల్లె మరి. పోయిరా. ఉంటే అయిపోగా ఆయన ఇంత అబ్బో తిని పోతువు. ఈడెప్పుడు ఆగం వస్తాడు, ఇంటికి ఎప్పుడు వచ్చినాక ఇదే ఆగంలో వస్తాడు పోతాడు, అట్లా ముఖం చూపించి పోతాడు. ఒక్క ఊరికాని వస్తాడు, 10 ఊళ్ళు చూసుకొని పోతాడు వీడు. ఏం చెప్తాను చెల్లె? ఇగో వదిన ఎల్లిపాయ పొట్టు తీయమన్నది. ఎందుకంటే పప్పేస్తారనా? ఏమో తెలియదు. ఏం చేస్తాను అన్న ఇంట్లో? ఉన్నది, కూరగాయలు కోసిచ్చిన, కూర వండుతుంది. అన్నా ఏంటిదిరా? నీకు ఒక ముచ్చడి చెప్పన్నా. చెప్పు, ఏంటిదిరా? ఏమైంది? మరి నన్ను తప్పు పట్టుకోవద్దు. నిన్ను నేనెందుకు తప్పు పడతారా? ఏమైంది? భయం అవుతుందని చెప్పాలంటే. భయం దేనికి? నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డా. అబ్బాయిని ఇష్టపడ్డావా? ఏం మాట్లాడతావు చెల్లె? అట్లా కాదన్నా, నువ్వు తప్పు పట్టుకోనన్నావు కదా. ఎవరాళ్ళు ఇంతకి? ఆయన మంచోడురా. వాళ్ళు ఎవరు అని అడుగుతానా? మంచోడు షెడ్డోడు వెనక సిరి కథ. గా లక్ష్మత్త కొడుకు. ఏ లక్ష్మత్త? ఊళ్ళో చింతకింద అత్తమ్మ కొడుకు. ఏమోనే, నీ లచ్చక్క కొడుకు ఏందో నీ కథలేందో నాకైతే ఏం అర్థమవుతలేదు. నువ్వు అందరు ఆలో లీలలు మాటలు అంటుర్రు అన్నా అంటే నాకు కూడా మస్తు బాధ అనిపించింది. సరే, నా చెల్లెకు ఒక మంచి సంబంధం చూసి ఏడికన్నా దూరంగా ఇద్దామనుకున్నా. ఆడ నాదే మంచిగా బతుకుతాని. నువ్వేమో నాన్న ఇష్టపడ్డా ఈయన్ని ఇష్టపడ్డా అని చెప్తాను. అట్లా కాదన్నా, ఆయన మంచోడే. నేను బాధపడ్డప్పుడల్లా నువ్వెట్లా ధైర్యం చెప్తావో ఆయన కూడా అట్లనే ధైర్యం చెప్పేటోడురా. ఆయనను చూస్తే నాకు నిన్ను చూసినట్టే అనిపించేదిరా. ఇక ఎంతైనా నిన్ను ఇడిచి నేను ఉండనురా, దగ్గర పట్ల కదా. ఆయనను పెళ్ళి చేసుకున్నాను అనుకో, నువ్వు కూడా నాతో ఉంటూ రోజు కనిపిస్తావు కదా అన్న ఆశకి నేను నీకు చెప్తున్నా అన్న. సరే చెల్లె, నువ్వు ఇంతగానో చెప్తున్నావు కదా, నువ్వేం బాధపడకు. రేపు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదానికి, సరేనా? సరే. ఏడిపోకట ఏం మాట్లాడు. ఏం లేదే చెల్లె, ఇక చింతకింది లచ్చక్కల కొడుకుని ఇష్టపడుతుందట. ఆహా, తల్లి లేని దానివని చూసుకుంటే మంచిగానే చేస్తాను కదా. అయినా మా ఇజ్జత్ తీసడానికి నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావే? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు అది ఏం చేసిందే? ఏం చేసిందనంటే ఆమెకేం కాదు, రేపటి రోజున మనకత్తది పేరు. ఆమెను పట్టుకొని తిరిగిందని. కొంచెమన్నా నీకేమన్నా అనిపించలేదా? పోయి మాట్లాడతా అంటాను. నా చెల్లెసంటుందో నాకు బాగా తెలుసు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడనుకో మంచిగా చెప్తానా. నువ్వోరా. ఇట్లనే వెనకేసుకొని రా, ఇజ్జత్ అంతా తీసి ముంగడ పెడుతుంది. అది కాదే, ఎందుకు కొడతాను చెప్పు. ఇప్పుడు ఏమైంది చెప్పు. మా అమ్మ నాన్న బతుకుంటే ఈ పాటికి నా చెల్లెకి పెళ్లి చేసి పంపించేటోళ్ళు. నా స్తోమత మంచిగా లేక ఇన్ని రోజులు ఇంటి మీదనే ఉంచుకుంటున్నా. దాన్ని పెళ్లి చేసుడు నా బాధ్యత. ఎవరైతేంది మంచిగా బతుకుతా అయిపోతుంది కదా. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వేమన్నా చేసుకో, ఆనికి వట్టేనే పోవాలి. నా ఇంట్లో నుంచి మాత్రం దానికి పెళ్లి చేసి రూపాయి కట్నం కూడా వయ్యా. నువ్వు ఇక మారవే. ఎవరు వచ్చిర్రే ఇవరిదాకా? నీకు ఎవరు వచ్చే సొయ్యి ఉంటుందా, ఎవరు పోయే సొయ్యి ఉంటుందా? మామ వచ్చిండు. ఇప్పుడే లేచినా నన్ను విలువలేవు మరి. ఇక ఉండలే, మామేమో పని ఉన్నదని వచ్చిండు. ఇప్పుడు ఏం పని మామకి? ఇప్పుడా పనుకున్నది ఒకదే బిడ్డనే. అప్పుడు పుట్టినప్పుడు నీకు ఇస్తామని పేరు పెట్టిరు కదా. అయితే ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, లగ్గం చేద్దాం చెల్లె, మరి దాని చదువు అయిపోయిందని చెప్తాడు. సరే అన్న, మరి అయ్యగారిని అడిగి నాకు ఫోన్ చేయి, ఇప్పుడు ఈ సంవత్సరం చేద్దాం. ఒక ముచ్చడి చెప్పాలి. ఏం ముచ్చట్రా? చెప్తాను, ఏమంటావు? నేనేమంటా? అత్తమ్మ ఏం చెప్తారు? ఏం లేదు, గిట్లా వచ్చినావు? ఏం లేదు అత్తమ్మ,
మీతోటి ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన. నాతోటే ముచ్చట. మా చెల్లెళ్ళు ప్రశాంత్ ఒకరికొకరు ఇష్టపడతారు, అలా పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చిన. ఏంద్రా వాడు చెప్పేది నిజమేనా? నిజమే అమ్మ. ఏంటిదిరా నిజమని ఇట్లా తలకాపుతాను? తెలివిందా నీకేమన్నా? ఇదే ముచ్చట నీకు చెప్దాం అనుకుంటున్నా ఎప్పంచలో. మా బిడ్డ నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి దాని పేరు పెట్టినామని వాడు ఇస్తాను ఆశపడతాడు. ఇప్పుడు అంతా వచ్చాదే ముచ్చట మాట్లాడిపోతాడు. నువ్వు ఇప్పుడు దీన్ని ప్రేమించినా దాన్ని ప్రేమించినా అంటున్నావేంద్రా? మరి అదెటు వాలే? అవురా, నా చెల్లెను నీ కొడుకు ప్రేమించుకున్నా అని చెప్తాను. నీ చెల్లెను పెంచే రీతికి ఇదేనా? ఆహా, మంచి ప్లాన్ వేసిర్రు ఇద్దరు చెల్లును నువ్వు కలిసి. నా కొడుకుని చేసుకున్నా మంచిగా బతకచ్చు, పట్ట అంత ఆస్తున్నదని. వాడు అవ్వాలి చేసుకోడు, నా అన్న బిడ్డని చేసుకుంటాడు. నా అన్న బిడ్డని చేసుకుంటే వాడు రాజా బతుకుతాడు. ఆవురా నాకు తెలియకొకటి అడుగుతా, కనీసం పుస్తకం చేసామన్నా అన్న పైసలు ఉన్నాయా నీ దగ్గర? అమ్మ అది కాదే, ఆగు నువ్వు. ఏది రాదు కాదనేది నువ్వు నాకు చెప్పడానికి అయినవా? సరే వాడిని అడుగుతా. ఆవురా, నా అన్న పోసిందనుకంటే కట్నం నువ్వు ఎక్కువ పోతావారా? వాడు 30 లక్షలు పోతాడు, నువ్వు పోతావా? మరి ఆవదాసి మొత్తం నాకే ఇస్తాడు. నువ్వు ఇస్తావా? నీకు ఆస్తి ఉన్నదా? నీకేమున్నది ఆస్తి ఇచ్చడానికి? చెప్పురా. సరే అత్త. కట్నం ఎందుకే? అమ్మాయి మంచిదే. అంటే నా అన్న బిడ్డ మంచిది కదా? ఇదే మంచిదా? ఇవాళ రేపు ఎవరన్నా కట్నం గురించి ఆలోచిస్తురాయే? నేను కట్నం గురించి కాదురా, నువ్వు రాజాలకు బతుకుతావని ఆలోచిస్తాను రా. నా అమ్మగారింటికి పోవద్దని మాట్లాడతానరా. ఇప్పుడు నేను చెల్లెని చేసుకున్నాను అనుకో, నేను నా అమ్మగారింటికి పోను. నా అమ్మగారు ఆకిలి దొక్క, నేను బియ్యం పోసుకోను. నన్ను వాడు విలువాడు, నేను వాడిని విలువ. అత్తమ్మ, నేను చెప్పేది కొద్దిగా నువ్వు. ఏంటిదిరా? చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నావు కదా, మా చెల్లెసేంటిదో నేనేసేంటిదో మీకు తెలియదా? సరే నువ్వన్నట్టే మీకు ఎన్ని లక్షలు వరకట్నం కావాలో చెప్పుర్రి, నేను పోతా. ఎన్ని పోతావు? నా అన్నగాడు 30 లక్షలు పోతాడు. వానికి ఆస్తి మొత్తం నా కొడుకు పిన్న రాస్తాడు. మరి నీకే పాటు ఉన్నది? నువ్వు ఎన్ని లక్షలు పోతావు చెప్పు, నా కొడుకు నీ చెల్లెకి ఇచ్చి లగ్గం చేస్తా. సరే అత్తమ్మ, మీరు ఏది కావాలంటే అది తీసుకొస్తా. నా చెల్లె మంచిగా బతుకుతా అయిపోతుంది. చిన్నప్పటి నుంచి నా చెల్లె నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఏది అడగలే. నేను ఏది తీసుకపోతే అలానే సంబరపడ్డది, సంతోషపడ్డది. మొదటిసారి నా చెల్లె ఫలానా వ్యక్తి నేను ఇష్టపడుతున్నా అన్న, ఆయనే వేసుకుంటే నిన్ను చూసినట్టుంటుంది, కళ్ళ మొగటి ఉంటా అని నా చెల్లె బాధపడుతుంది. అత్తమ్మ మీకు దండం పెడతా, పెళ్ళి కొప్పుకోరు అత్తమ్మ. అమ్మ నేను దాన్ని తప్పనే ఎవరిని చేసుకొని అవసరమైతే దానికోసం నేను చచ్చిపోతానే. కాదు కొడుక, ఎట్లయితే అట్లయితుంది. నువ్వు చచ్చినాక నేనెందుకు ఉండు? సరే వానికంటే ఎక్కువ వీడు కట్నం పోతా అంటాను కదా, ఓ రోజు కూర్చొని మాట్లాడదాం. సరే అమ్మ. సరేనారా? సరే అత్తమ్మ, నాదొక చిన్న కోరిక. ఏంటిదిరా? ఏమి లేదు అత్తమ్మ, నేను వరకట్నం పోసిన విషయం మా చెల్లెకు తెలియనీయకూరి. మీకు ఎంత కావాలో నేను అవన్నీ తీసుకొచ్చి మీకు బుట్ట చెప్తా. సరే మేమేందుకు చెప్తావు? బా అన్న పోసిన దానికంటే ఎక్కువ నువ్వు కట్నం పోతా అంటున్నావు కదా, మాకు అంతే చాలు. దానికి మేమేందుకు చెప్తావు? సరే అత్తమ్మ, నేను పోయేస్తా. సరే పోయిరా. ఇప్పుడు నేను ఏం చేయాలి? వీడొచ్చేమో ఈ మాట అంటాడు, వాడొచ్చేమో లగ్గం చేద్దాం చెల్లి అంటాడు. ఇప్పుడు ఇద్దరు పొద్దుల నేను నలిగిపోయేటట్టున్నా కదా. వీడు కాదంటే వీనికి దూరం అవుతట్టున్నా, వీ ముచ్చట కాదంటే నా కొడుకు దూరం అవుతట్టున్నాడు. నేను ఏం చేయాలి? అన్న అయితే ఆ పెరడి ఎవరైనా ఉంటే చెప్పన్న, అమ్ముతా. సరే అన్న, ఓకే, మర్చిపోకు మరి జరా. సరే అన్న, సరే. పెరడెందుకు అమ్ముతావు? చెల్లెలకు పైసలు వేరే కదా, నేను ఎవరికట్టిన పైసలు, అందుకే అమ్ముతా అంటున్నా. ఇంకా ఎన్ని పోసుకుంటుంటావు? ఊకే అదే పని ఇక. ఆమెకి పెళ్ళైనప్పటి నుంచి ఉత్తాన ఏదో ఒకటి అమ్ముడు పోసుడు, అట్లనే వాళ్ళు అడుగుతూ ఉంటారు, నువ్వు పోసుకుంటుండు. రేపు మన భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకు. రేపు పిల్లగాడ కొడితే వాళ్ళ ఖర్చు ఎట్లా? రేపు రోజున నా కోసం ఏం సంపాదించినా అమ్మ నాన్న అని అడిగితే ఏం చూపిస్తాం మనం? అది కాదే, వరకట్నం పోతా అని ఒప్పుకున్నా కదా, ఇప్పుడు నేను పోయకుంటే ఎవరు చెప్తారు? మా అమ్మ నాన్న ఏమైనా ఉన్నారా? పోయకుంటే ఆడ చెల్లెని వాళ్ళు ఎట్లా చూసుకుంటారో ఏమో. నిన్ను ఎవరు ఒప్పుకోమన్నారు? నన్ను అడుగు ఒప్పుకున్నావా నువ్వు? అయినా నేను నీకు ఒకటే చెప్తానా, నువ్వు గిట్లా ఆమెకు పెట్టుకుంటే ఇట్లానే ఉన్నావనుకో, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. మా ఇంటికి పోయి నిన్ను 10 మందిలో కుప్పేసి నిన్ను పిలిపితే చెప్తానా? ఏం పోనీ అని చూస్తుంటే ఉన్నాయని ఉడిచినట్టు ఆమెకే పెట్టుకుంటావు, నాకేం పెడతావు మరి? నేనైతే ఒకటే చెప్తానా, నేను ఇంటికి పోయినానంటే మళ్ళీ రాను, ఇంకా రాను. విడాకులే ఇస్తా నేను మీ చెల్లెకి పెడితే. ఇగో చాయ్.
అసలు మీ అమ్మ ఇట్లా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోని తెలుసా. అవును, నేను కూడా అస్సలు ఒప్పుకుంటాను. కానీ మొత్తానికైతే మన పెళ్ళి అయిపోయింది. నిజంగా నేను అనుకోలే మా ఇంట్లో అయినా కానీ మా అన్న వాళ్ళని ఒప్పుకుంటారు ఒప్పుకోరు. మీ అమ్మ కూడా సరిగ్గా మాట్లాడేది కదా మాతోటి, ఇంటికి కూడా రానిదేమో అనుకున్నా నేనైతే. మీ అన్న ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదే, కానీ భలే వచ్చి మాట్లాడే ఇంటికి వచ్చి. మా అన్న అడిగేటప్పుడు ఏమన్నాడు తెలుసా, ఇట్లెట్లా ఎత్తావు చెల్లె, అమ్మ నాన్న లేరు కదా అది దాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి. కానీ ఇంటికి వస్తే మా అమ్మనే కట్నం గురించి అడిగింది. అవునా? మళ్ళీ మీ అన్నని అడగకు, చెప్పకని చెప్పాను. అంటే కట్నం తీసుకుంటున్నావా నువ్వు? నేనేం అడగలే, అమ్మ అడిగింది. నాకు ఒక్క మాట చెప్పలేదేంది? చెప్పకని చెప్పిండు మీ అన్న. అందుకే మా అన్న చిన్న పోయి కూర్చొని ఉండే. ఏమైందన్న అంటే ఏం లేదు ఒప్పుకున్నారు అని మాట్లాడిండు అంతే. నేను వాళ్ళని ఇప్పుడు ఈమని కూడా ఏమంటలే, వెళ్ళినప్పుడు ఈమని చెప్పిన మీ అన్నకి. మా అమ్మకి ఎట్లా వరుతుంది దానికి అంతేం తెలియదు. సరే సరే, నేను ఈ పొలం కడుపు వేస్తా. వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకునిరా. సరేనే. చెల్లె ఏమైంది? ఏం కాలేదన్న, ఇప్పుడే వస్తానువా? ఇప్పుడు వస్తున్నా. నమ్మితే భలే మోసం చేసిర్రు. నేనేం చేసిన అన్న? కొడుకు లగ్గం చేసుకున్నాడట కదా. వాడు నాకు తెలియకుండా లగ్గం చేసుకుని నీకు తెలియకుండా చేసుకుంటాడే చెల్లె. నేను పోలేదన్న, వాడు ఇంటికి వచ్చిరాక తెలియదే. భలే ముంచిరు మీరు అవతో. నిజంగా చెప్పాలంటే నేను నా బిడ్డ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆశ పెట్టుకున్నది భావం చేసుకుంటా నా ఆస్తి ఇస్తాను. అయినా మీరు నన్ను ఇట్లా మోసం చేసి ఏందన్నట్టు ఇది? అన్న నువ్వు ఎట్లా ఎందుకు అనుకుంటున్నావు రా చెప్పు. నేను కాదు అన్ననా, నేను ఏమన్నా అన్నానా? నేను ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నీ బిడ్డనే చేసుకుంటా నా కొడుకు. అట్లానే అడిగానుల బొండిగా విసికిరి ఇప్పుడు నా బిడ్డది. ఊరందరికీ చెప్పుకున్నా నేను నా బిడ్డని అల్లుని. కానీ నేను చెప్పుకోలేదారా? ఏం చెప్పినట్టే ఉన్నది. కాదన్న నువ్వు కూర్చొని. ఏం కూకుని అంటున్నావు చెల్లె? ఇంకా చెప్పు. నాకు ఇజ్జత్ తీయలేదు ఇంకా నా అల్లుడానికి కూకోవాలా నేను? ఇప్పటికైనా నేను దాన్ని నా ఇంట్లోకి వెళ్ళకొడతా, నా కొడుకే నీ బిడ్డనిచ్చి చేస్తా. నీకు అట్లా సమదేమేనా? ఈ మాట మీద ఉంటావా? నేను ఇదే మాట మీద ఉంటా. సరే, నువ్వు నేను చచ్చేదాకా నా ఇంటికైనా రావద్దు. మీరు ఇట్లా అంటున్నావు కానీ గట్లెందుకు అంటున్నావు? నువ్వు చేసింది ఎట్లున్నది? నాకు ఇజ్జత్ మానం పోయింది ఊళ్ళో, తెలుసా నీకు? అరే నాకైతే ఇజ్జత్ పోదారా చెప్పు. నువ్వు చెల్లె కొడుకు కిత్తున్నా అని ఊరందరికీ చెప్పినా నేను. నా బిడ్డ ఇప్పుడు ఎటైనా పోతే నేను ఎటు పోవాలి చెప్పు? నేను కూడా నలుగురికి అవసరం లేదు. నువ్వు అన్ని కట్టిన పూరకిత్త నేను పోతున్నాను. నేను చచ్చినా రాకు నా ఇంటి మాకే. నువ్వు అన్న గట్ల అనకురా. దీన్ని ఎట్లనైనా చేసి నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి. నా అన్నను నాకు ఆపింది. ఇద్దరు అట్టదైద్దరు. నా అవ్వగారింటికి పోకుండా చేసింది. నా అవ్వగారు ముఖం లేకుండా చేసింది నాకు. ఎట్టదైద్దరు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో. దీన్ని ఎట్లయినా చేసి దీన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిందనే కావాలి. దీన్ని వెళ్ళగొట్టాలి, నా అన్న బిడ్డని చేసుకోవాలి.